ఈ వారం నామినేషన్ హౌస్‌మేట్స్ వర్సెస్ తనూజాలా అవ్వబోతుందా అంటే అలానే అవ్వబోతుంది. నాకు ఒకటి అర్థం కాదు. బర్నిమ్మాయిని అడగాలి. నువ్వు కూడా ఒకసారి నామినేషన్స్‌లో ఉండి అదేదో ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళి రా అంటాడేంటి? ఇదేదో హాస్టల్ లాగా, ఇదేదో హోటల్ లాగా. ఏంటి సార్ ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటారా ఏమనుకుంటున్నారా? మీరు రావడమే ఎక్స్ట్రా. మళ్ళీ ఇంకోళ్ళు బయటికెళ్ళి మళ్ళీ రా అంటారేంటి? ఏందో పాయింట్లు. బట్ నాకు ఏమనిపించిందో ఇది ఆన్ అవ్వకపోతే గట్టిగా అనిపిస్తుంది. నాకేమనిపించిందిరా అంటే తనూజాని టార్గెట్ చేస్తున్నారు ఈ వారం. టార్గెట్ అవుతుంది. తనూజ తప్పులు లేవంటే ఉన్నాయి. కానీ ఈ నామినేషన్ ప్రోమో టూలో అనిపించిందే చెప్తా. అందుకే ఎక్కువ లోతుల్లోకి వెళ్ళను. లైవ్లో చూసిన తర్వాత చెప్తా. భరణ్ అనేది నాకు గట్టిగా పెద్ద మిస్టేక్ అనిపించింది. ఎందుకో చెప్తా. ఇమాన్యుల్ తనూజది 2 యాంగిల్లో వస్తున్నాయి. ఆ 2 యాంగిల్లో చెప్తా. లైవ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రోమో కన్ఫర్మ్ అయ్యే నేనేమంటాను అంటే ఆల్రెడీ చెప్పాను తనూజ ఫ్యాన్స్కి, మీకు ఏదో రోజు బొక్క పడుద్ది బర్నీ వల్ల. మొన్న గట్టిగా వేసారుగా, సేవ్ చేశారు. ఇప్పుడు ఏమైంది? మాస్క్ ఓపెన్ చెయ్యు అంటే రియల్గా ఆడని తప్ప అర్జెంటుగా తనూజని నామినేట్ చేయమని కాదనియా. తనూజని నామినేట్ చేయాలంటే ఒక బలమైన పాయింట్ ఉండాలి. నేను నిన్ను 2 సార్లు సేవ్ చేశాను, నువ్వు నన్ను 2 సార్లు సేవ్ చేయలేదు, అసలు సేవ్ చేయలేదు. అదేంది నామినేషన్ పాయింట్? ఒకవేళ అదే నామినేషన్ పాయింట్ అంటే దాని అంత తుప్పాస్ పాయింట్ ఏం లేదు. ఇప్పుడు వచ్చిన టాస్కులు ఓకే, తనూజ కొన్నిసార్లు రిక్వెస్ట్ చేసింది, నాన్న చెయ్యి అన్నది, అన్నీ అయింది. సపోర్టింగ్ టాస్కుల్లోనే హెల్ప్ చేశాడు మనోడు, ఒప్పుకుంటా. మనోడు కంట తనూజాకి ఎక్కువ చేశాడు, తర్వాత దివ్యాకి చేశాడు, అందరికీ చేశాడు. చివరికి మనోడు గేమ్ ఆడుకోకుండా వెళ్ళిపోయాడు. అలా అని చెప్పి మనోడికి హెల్ప్ చేయాలనే ఎక్స్పెక్టేషన్, ఎప్పుడైనా హెల్ప్ చేసినాడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఇప్పుడు పెట్టుకున్నా కూడా నా పాయింట్ ఏంటంటే తనూజాకి ఎక్కడ స్కోప్ వచ్చింది అసలు బర్నీకి హెల్ప్ చేయడానికి? స్కోప్ వచ్చి తనూజ హ్యాండ్ ఇస్తే అది ఓకే, మనోడిది చెప్పిన దాని ప్రకారం. స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర ఆల్మోస్ట్ స్టాండ్ తీసుకుంది కదా. నాకు నాన్నే ఉన్నాడు, నాన్నే ఇంపార్టెంట్. ఇమాన్యుల్ కూడా పక్కన పెట్టి, అందుకే ఇమాన్యుల్ కూడా కొన్ని ఫెయిర్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ బర్నీ దగ్గరికి వచ్చేసరికి తనూజాయే బొచ్చుడిసార్లు చెప్పింది కదా. ఆఫ్కోర్స్ కొన్నిసార్లు అలిగింది, ఓట్స్ ఉన్నాయి, యాక్షన్ లేదని చెప్పి. బట్ నాన్న యాక్షన్ ద్వారా చూపించాడు. తనూజ కూడా లాయల్గానే ఉందిగా. ఎక్కడ ఏ అమ్మాయి హెల్ప్ చేయకుండా ఉంది? అవకాశం వచ్చినా కూడా లేదు కదా. అప్పుడు వరకు జరిగే సిచ్యువేషన్లో ఈయనకి అవకాశం వచ్చింది తనూజకి హెల్ప్ చేయడానికి. 100% అగ్రీడ్, బర్నీ హెల్ప్ చేశాడు. కానీ తనూజాకి అవకాశం వచ్చి బర్నీకి హెల్ప్ చేయకుండా వేరేగా అక్కడ ఎలా అయింది అసలు? అలా అవ్వలే కదా. ఈయన ఎలాగా అది క్వశ్చన్ చేస్తాడో నాకు అర్థం కాలే. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మొన్న వారం సపోర్టింగ్ టాస్క్లో కూడా ఏ టీంకి వెళ్తావు, శ్రీజాకి సపోర్ట్ చేస్తావు, బర్నీకి సపోర్ట్ చేస్తావు, తనూజ వచ్చింది. తనూజ మనం అవకాశం లేదు. కానీ ఒకవేళ అవకాశం ఇచ్చాడు అనుకోండి, తనూజ ఆడుతుంది. తనూజ ఆడి విన్ అయింది అనుకోండి, దివ్య అలాగైతే విన్ చేయించదు అనే ఒక గుర్తింపు వచ్చిందో తనూజకు కూడా అదే గుర్తింపు వస్తుంది కదా. సో తనూజ అక్కడ బర్నీకి అగెన్స్ట్గా వెళ్ళిపోయి అలాంటివి ఏం చేయలేదు కదా. అలాంటప్పుడు నువ్వు నన్ను సేవ్ చేయలేదు ఏమో, లైవ్లో చూస్తే అర్థం అవ్వాలి. కానీ తనూజ బర్నీకి అయితే వెన్నుపోటు అయితే పొడవలేదు. కాస్త కోస్త ఇమాన్యుల్కైనా పొడిసింది, కానీ బర్నీకి అయితే వెన్నుపోటు పొడలేదు. బర్నీకి లాయల్గానే ఉంది. బట్ భరణి నామినేషన్ పాయింట్ నాకు అర్థం కాలే. ఎందుకు తనూజని నామినేట్ చేశాడు? జస్ట్ నన్ను సేవ్ చేయలేదు అనే విషయానికి నామినేట్ చేసేస్తారా? దానికి మళ్ళీ లోపలికి వెళ్ళు, బయటికి వెళ్ళరా అని చెప్పి ఆయన అంటే మాస్క్ ఓపెన్ చేయంటే ఇలాగ మళ్ళీ ఆర్టిఫిషియల్గా ఉంది. అర్జెంటుగా ఏదో గొడవ పెట్టుకోవాలి తనూజతో, తనూజని ఏదో నామినేషన్లోకి తేవాలి, తనూజని ఏదో బ్లేమ్ చేయాలి అన్నట్టే ఉంది తప్ప బలమైన పాయింట్లు లేవు. తనూజ ఎక్కడ మనోని బ్యాక్ స్టాప్ చేసింది, మనోని ఎక్కడ కార్నర్ చేసింది, ఎక్కడ మోసం చేసింది అంటే లేదు. అలా అని చెప్పి బర్నీ హెల్ప్ చేయలేదని చెప్పట్లే. బర్నీ హెల్ప్ చేశాడు, కానీ తనూజకి కూడా రావాలి కదా. యాడొచ్చింది తనూజకి? మీకు అర్థమైందా? అది నా పాయింట్. లైవ్కి వచ్చాక మాట్లాడతా. సో కరెక్ట్గా ప్రోమోలు చూస్తే గట్టిగా గుద్దుతున్నారు తనూజకి. చాలామంది చెప్తున్నారు తనూజ పేర్లు. అండ్ ఆ ఆట చూస్తే అర్థమైపోతుంది డిమాండ్ పవన్ ఎన్నిసార్లు ఉంటాడో బొమ్మ పట్టుకొని. ఇంకా యునానిమస్, ఎందుకంటే ఫాస్ట్గా ఉంటుంది కదా మూమెంట్. మనోడే గట్టిగా చాలాసార్లు వెళ్ళినట్టున్నాడు. సో మనోడు బర్నీ పేరు చెప్పాడు, బర్నీ పాయింట్ లేదు మనకు తెలియదు. సాయి వచ్చేసరికి తనూజ పేరు చెప్పాడు, అండ్ తనూజ గట్టిగా పడ్డాయి అని చెప్పి మనకి టాకు. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇమాన్యుల్ తనూజ ఇద్దరివి మిస్టేక్లు ఉన్నాయి అవి. బట్ అక్కడ కాన్క్రీట్గా మనకు పాయింట్లు తెలియదు. సేఫ్ అని చెప్పింది తనూజ ఇమాన్యుల్ది. నేనే చెప్పాను సేఫ్గా ఇమాన్యుల్ ఆడుతున్నారు. ఇమాన్యుల్ ఫ్యాన్స్ అయినా ఒప్పుకోవాల్సిందే. ఇమాన్యుల్ ఏడ సేఫ్ ఆడాడురా అంటే పెద్ద సేఫ్ ఆడింది ఏంటంటే
తనూజ మీద ఏదైనా లోపల ఉండేది డైరెక్ట్గా చెప్పుకోకుండా మిగిలిన హౌస్ మేట్స్ దగ్గర బ్యాక్ బైటింగ్ చేయడం. చిట్టీల అవకాశం వచ్చినప్పుడు నామినేషన్ పాసులు చిట్టి అవకాశాలు వచ్చినప్పుడు అందరికీ ఇచ్చాడు తప్ప మనం నామినేట్ చేయలేదు. తర్వాత అందరూ సేఫ్ అన్నారు కదని చెప్పి మొన్నేమో రాంగ్ పాయింట్ చెప్పాడు, కరిస్తాడు. సో ఆ పాయింట్ ఉద్దేశించి చెప్తే 100% కరెక్ట్. అలా అని చెప్పి ఇమాన్యుల్ ఎప్పుడు హెల్ప్ చేయలేదా తనూజ కంటే బొచ్చుడిసార్లు హెల్ప్ చేశాడు. కాకపోతే ఇప్పుడు ఇమాన్యుల్ హెల్ప్ కోరుకుంటే తనూజ అది మిస్టేక్. ఎందుకు మిస్టేక్ రా అంటే నువ్వు మనుషుల్ని యూజ్ చేసుకుంటావు ఇమాన్యుల్ అని చెప్పి మొన్న అంత పెద్ద మాట అనిన తర్వాత ఇమాన్యుల్ సిగ్గు లేకుండా ఎందుకు తనూజకి హెల్ప్ చేస్తాడు? ముందు ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేశాడు. ఇమ్యూనిటీ టాస్క్లో కూడా సపోర్ట్ చేశాడు. అందుకే ఆ వారం ఇమ్యూనిటీ వచ్చింది. తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరికి కోల్డ్ వార్ రన్ అవుతుందో తర్వాత ఇమాన్యుల్ సైడ్ అయిపోయాడు. స్టిల్ తర్వాత కూడా చాలాసార్లు ఇండైరెక్ట్ వేలో హెల్ప్ చేశాడు. బట్ మొన్న నామినేషన్స్ తర్వాత తెగిపోయింది కాబట్టి ఇంకా నువ్వు మనుషుల్ని యూజ్ చేసుకుంటావు అంత పెద్ద మాట అని తర్వాత మనోడు ఎందుకు హెల్ప్ చేస్తాడు? అందుకే మన దివ్యకి హెల్ప్ చేశాడు. సో బట్ ఆ నామినేషన్స్ పాయింట్లో క్లారిటీ లేదు. ఆ సేఫ్ గేమ్ అనే మీద ఏమేం పాయింట్లు పెట్టిందో అనేది మనం లైవ్ చూస్తే కానీ అర్థం కాదు. సేఫ్ గురించి నేను చెప్పాను కదా, తనుజ కూడా బోల్సార్లు సేఫ్ గేమ్ ఆడింది. సో సపోర్ట్ లేదంటది, సపోర్ట్ కోరుకుంటుంది. సపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సపోర్ట్ వచ్చిన వాళ్ళ దగ్గరే నాకు సపోర్ట్ లేదంటది. ఇలా చాలా చాలా సేఫ్ ఫ్లిప్ గేమ్లు అయ్యాయి. కానీ నాకు ఓవరాల్గా ఈ సినారియోస్ చూస్తుంటే వీళ్ళు అంతా కలిపి తనుజని లేపేటట్టే ఉన్నారు. ఓవరాల్గా నాకు అనిపించేది అయితే అది. సో అంటే నామినేషన్ పాయింట్ వేయాలి కానీ అది బలంగా ఉండాలి. బలంగా లేకుండా ఇప్పుడు బర్నీ గారు వేసినట్టు నేను నీకు 2 సార్లు హెల్ప్ చేశాను, నువ్వు నాకు 2 సార్లు చేయాలి, ఇలాంటి తొప్పాసల పాయింట్ చెప్తే బర్నీ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు. ఏమో ఈసారి చూడాలి. బర్నీకి మొన్న అయితే తనూజ ఫ్యాన్స్ సపోర్ట్ వచ్చింది. అది తనూజ ఫ్యాన్స్కి కూడా తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు. ఈ వారం తనూజ సపోర్ట్ ఉండదు. సో బర్నీ గారు విడ్ స్టాండ్ అవుతారా, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అంటే బర్నీ గారు ఉంటారా లేదా అనేది కొంచెం క్వశ్చన్ మార్కే ఈ వారం ఆట తీరు బట్టి. బట్ చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఇంకా ప్రోమో 3లో ఏం చేస్తారో చూడాలి. నాకు తెలిసి ఇంకోటి ఏదో ఫైట్ ఉందబ్బా తనూజది, తనూజ భరణి, తనూజ దివ్య సంథింగ్ ఏదో జరిగింది. ఈ రోజైతే తనూజ గారికి అయితే మ్యాక్స్ వర్కౌట్ అవుతుంది. సింపతి యాంగిల్లోనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒడు తనూజ అంటే ఇంకేముంటుంది, ప్రత్యాపరం అక్కడ ఏముండదు. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ వన్ మోర్ టైం, ఇమాన్యుల్ తనూజ గొడవాడుకున్నారంటే బోత్ సైడ్స్ ఫ్లాస్ ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు. భరణి తనూజని నామినేట్ చేసిన దాంట్లో అది బుల్షిట్. ఎందుకురా అంటే మళ్ళీ చెప్తున్నా, తనూజ ఎప్పుడు భరణికి మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు. హెల్ప్ వచ్చినా కూడా వదిలేసి వేరేవాడికి చేయలేదు. సో దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ నామినేటింగ్. ఒకసారి బంధాల వల్ల అయ్యి బొక్క పెట్టుకునేది భరణి. అది భరణి ఎప్పుడు అర్థం చేసుకోవాలో. తనూజకి బంధాలున్నా అది ఫేక్ అయినా రియల్ అయినా తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్ళిపోతుంది ఏదో ఒక సపోర్ట్ ద్వారా. ఆమె గేమ్ ఎఫెక్ట్ అవ్వాలి, అందుకే ఇప్పుడు టాప్లో ఉంది. పోనీ ఎలా ఉందో పక్కన పెడతాయి. బట్ మీరు అంత స్ట్రెంత్ ఉన్నా కూడా బంధాల్లో ఉండిపోయి తనూజకి, దివ్యకి, ఇమాన్యుల్కి, రాముకి, సుమన్ శెట్టికి హెల్ప్ చేసుకుని మీరు పోయారు. సో మారాల్సింది మీరు. సో ఓవరాల్గా అయితే నాకు అంత పెద్ద బర్నీ గారి నామినేషన్ పాయింట్ నాకు అసలు నచ్చలేదు. తనూజ ఇమాన్యుల్ పాయింట్ అయితే క్లారిటీ లేదు, ప్రాపర్గా క్లారిటీ రావట్లేదు. లైవ్ చూసాక మంచిగా మాట్లాడుకుంది. మీకేమనిపించిందో? నాలాగే టార్గెట్ అవుతుందా తనూజ ఈ రోజున నామినేషన్స్లో అంటే నాకు బలంగా అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ బై రూపీస్. నాకు తెలిసి వీడియో చూసేకేమంటారు, ఇప్పుడు వరకు నువ్వు తనూజ యాంటీ అన్న వాళ్ళందరూ ఇప్పుడు తనూజ పియర్ అంటారు. ఫరక్ పడదు, మన ఎపిసోడ్ బట్టి మారిపోద్ది రివ్యూ. ఆ రోజు ఒపీనియన్ అలా ఫామ్ అవుతుంది, తర్వాత రోజు ఇంకోలా ఫామ్ అవుతుంది. రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నాకైతే ఇక్కడ భరణి సేఫ్గా మాస్తి అన్నాడని, సరే కూతుర్ని ఒకసారి నామినేట్ చేసేద్దాం ఏదో బొక్కలో రీజన్ చెప్పి, అప్పుడు మనం జెన్యూన్ అనిపించుకుంటాం అనే కోణంలో వెళ్ళాడు తప్ప కాంక్రీట్ పాయింట్ లేదనిపించింది. సవగ నమస్కారం, ధన్యవాదాలు.